హాయ్ హలో వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్ తో అడుగుతున్నారు అనమాట. మాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు స్క్రీన్ ఆపరేట్ చేయడం ఎలా అని చెప్పేసి. ఇప్పుడు మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే తీసుకుందామన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మెయిన్ వాళ్ళకి వచ్చే డౌట్ స్క్రీన్ ఆపరేట్ చేసుకోవడం ఎట్లా అనేది. సో ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీగా చెప్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ డౌట్స్ మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో స్క్రీన్ ఆపరేటింగ్ మీద మొత్తానికి క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీటన్నిటి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైతే ఫస్ట్ మా ఛానల్ ని వాచ్ చేస్తున్నారో. సో ఇప్పుడు ఈ రోజు మీకు స్క్రీన్ ఆపరేటింగ్ మీద డెమో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో చూస్తే చాలండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. పూర్తి డెమో అయితే ఈ వీడియోలో నేను చెప్తున్నాను. నేను మీకు స్టార్టింగ్ నుంచి క్లియర్ గా చెప్తున్నానండి, అంటే మిషన్ మనం ఆన్ చేసుకునే అక్కడ నుంచి క్లియర్ గా చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే మన మిషన్ స్విచ్ ఆన్ చేసుకుందాము. సో మన మిషన్ స్విచ్ ఆన్ అయిన తర్వాత కొంచెం టైం అయితే పడుతుంది సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వడానికి. సో మీకు ఫస్ట్ స్క్రీన్ ఆన్ అవ్వగానే A15 Pro అని చెప్పి కనిపించింది. సో మళ్ళీ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, A15 Pro అంటే ఇప్పుడు దీనికి మాత్రమే డెమో స్క్రీన్ ఆపరేటింగ్ దీనికి మాత్రమే అనుకుంటారేమో. అలా కాదండి, మీరు ఏ మిషన్ తీసుకున్నా కూడా ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా స్క్రీన్ ఆపరేటింగ్ మాత్రం సేమ్ గా ఉంటది ఏ మిషన్ లో అయినా. సో అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. ఫస్ట్ మనకి స్క్రీన్ ఆన్ అవ్వగానే ఈ విధంగా వస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ అయితే పెన్ డ్రైవ్ లోంచి మనం డిజైన్ అయితే తీసుకుంటామండి. అది ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మన ట్యాబ్ ఈ విధంగా ఉంటుంది. ఏ ట్యాబ్ కైనా ఇటు మన దానికి రైట్ సైడ్ లోనే మనం పెన్ డ్రైవ్ సెట్ చేసుకోవడానికి ఇలా ఉంటది అనమాట. మనం పెన్ డ్రైవ్ సెట్ చేసేసుకొని మనం సెట్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా, అక్కడ మనం పెన్ డ్రైవ్ సింబల్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ మీరు ఫోర్త్ ఆప్షన్ లో ఉందనుకోండి ట్యాబ్, మీకు పెన్ డ్రైవ్ సింబల్ కనిపించదు. మళ్ళీ ఏది పెన్ డ్రైవ్ సింబల్ అని చెప్పి టెన్షన్ పడతారేమో. అట్లా కాకుండా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు పెన్ డ్రైవ్ సింబల్ కనిపిస్తుంది. ఆ పెన్ డ్రైవ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది స్క్రీన్ పైన. సో ఇక్కడ పేజెస్ కనిపిస్తాయి, 1 to 5 పేజెస్ అని ఉన్నాయి. అది మీరు నెక్స్ట్ పేజ్ కి, థర్డ్ పేజ్ కి, ఫోర్త్ పేజ్ కి అలా వెళ్ళిన తర్వాత ఈఎంబి అనే ఫోల్డర్ ఉంటది. ఆ ఫోల్డర్ లోకి వెళ్తేనే మన డిజైన్స్ అనేవి అందులో ఉంటాయి, ఈఎంబి ఫోల్డర్ లో ఉంటాయి. ఇప్పుడు మనం స్క్రీన్ మీద డిజైన్ తీసుకునేప్పుడు మనం డబల్ క్లిక్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఒక్కసారి క్లిక్ అవుతే ఓపెన్ అవ్వదు. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి, ఒక్కొక్క పేజ్ కి బుటీస్, కట్ వర్క్ డిజైన్ అంటే ఓన్లీ కట్ వర్క్ కి సంబంధించిన డిజైన్స్ ఉంటాయి. గాడ్స్ అంటే మనం కర్చీఫ్స్ మీద కానీ ఇట్లా షర్ట్స్ మీద కానీ వేయించుకుంటాం కదా, సో అలాంటివి ఉంటాయి. కిడ్స్ కి సంబంధించినవి ఉంటాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటాయి. కృష్ణ 1 to 1000 అంటే మనకి అందులో 1000 డిజైన్స్ వరకు ఉంటాయి. తర్వాత 1000 నుంచి 2000 వరకు ఉంటాయి. ఓడి సెట్ అంటే బ్లౌజ్ కి సంబంధించినవి ఉంటాయి. పల్లూస్ లో 1 to 100 వరకు ఉంటాయి. సో మీరు అక్కడ చూసుకోండి, మీరు అంటే చిన్న పిల్లలు వేస్తున్నారా లేకపోతే పెద్దవాళ్ళు వేస్తున్నారా బ్లౌజ్ అనేది. అందులో మీకు కట్ వర్క్ డిజైన్ కావాలి, అది మీ ఆప్షన్ అన్నమాట. మీ బ్లౌజ్ ని బట్టి మీరు తీసుకుంటారు. సో ఇప్పుడు నేనైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సపోజ్ ఇట్లా కట్ వర్క్ డిజైన్స్ లోకి వెళ్ళాను, డబుల్ క్లిక్ ఇవ్వాలి. మనం డిజైన్ తీసుకునే వరకు ట్యాబ్ మీద డబుల్ క్లిక్ ఇస్తూనే ఉండాలి. సో డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేనైతే కట్ వర్క్ డిజైన్స్ క్లిక్ చేశాను. సో ఇందులోంచి ఒక డిజైన్ అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి దగ్గరగా చూపించరా. మనకి ఇది వచ్చేసి మీకు మొత్తం సెట్ అంతా ఒక చోటే ఉంటది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్ మొత్తము. సో ఇదిగోండి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్. సో మీకు ఆ మూడు ఒకేసారి మీకు డిజైన్ మీకు స్క్రీన్ మీదకి మనం కాపీ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇలా ఒక క్లిక్ ఉంటే మనకి డిజైన్ ఒక్కటి మాత్రమే మనం కాపీ చేసుకోగలం. అలా కాకుండా ఇలా మల్టిపుల్ లో పెట్టుకొని ఇలా 3 ఆరోస్ వచ్చిన తర్వాత మనకి మనం బ్లౌజ్ కి ఏమేస్తాము, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్, ఈ మూడు వేస్తాం కాబట్టి ఈ మూడు మనం కాపీ చేసుకోవాలి డెస్క్టాప్ మీదకి. సో ఆ మూడు మనం క్లిక్ చేసుకుందాం. ఇలా ఇలా మనకి సెలెక్ట్ అయినవని ఎలా తెలుస్తుంది అంటే చుట్టూ మనకి ఎల్లో కలర్ లో ఇలా ఒక లైన్ ఫామ్ అవుతుంది చూడండి. ఇట్లా ఉంటేనే మనం కాపీ చేసుకున్నట్టు అర్థము. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫ్లవర్ గుర్తు అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. మీకు 3 సౌండ్స్ వస్తాయి. అది ఈ విధంగా సౌండ్స్ వచ్చిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోదాము. సో మనం డిజైన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పెన్ డ్రైవ్ నుంచి మనకి డెస్క్టాప్ మీద ఈ విధంగా కనిపిస్తాయి. మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ మూడు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇవనేది ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంటాయి. మనకి వర్క్ అనేది మనం సెట్ చేసుకోవడం ఫ్రేమ్ మీద మొత్తం ఈ 4 ఆప్షన్స్ లోనే జరుగుతుంది. 1 2 3 4. ఫస్ట్ ఆప్షన్ లో అయితే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే ఉంటది. ఇప్పుడు ఈ డిజైన్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, మనం శారీని బట్టి ఏ కలర్ చూస్ చేసుకోవాలా అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు డిజైన్ ఒకటి మనం సపోజ్ బ్యాక్ నెక్ వేస్తున్నాం అనుకోండి, బ్యాక్ నెక్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు 1 by 1 ఏ కలర్స్ పడుతున్నాయి అనేది చూసుకోవడానికి ఇక్కడ ఒక ఫ్లవర్ ది అండ్ సెర్చ్ సింబల్ ఉంటది చూడండి, అది క్లిక్ చేయండి.
ఇట్లా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది మీకు అక్కడ కనిపిస్తుంది. 1 బై 1 ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇది ఆన్ చేసుకోండి. మీకు 1 బై 1 అంటే ఇప్పుడు ముందు ఇది పడుతుంది, దీనికి ఏ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చే దానికి మనం ఏ కలర్ పెట్టుకోవాలి అనే దానికి ఇక్కడ మీకు క్లారిటీ అయితే ఫుల్ గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ గ్రీన్ పడుతుంది, ఆ ప్లేస్ లో ఏ కలర్ పెట్టుకోవాలి అని మీకు ఒక ఐడియా కోసం అనమాట ఇట్లా వీడియో చూసుకోవచ్చు. సో మీరు స్క్రీన్ మీద బ్యాక్ వెళ్ళిపోవాలి అంటే బ్యాక్ సింబల్ వచ్చేసి ఇదనమాట. సో ఇక్కడ మనకు క్విట్ అవుతున్నాం కదా, వీడియో క్విట్ అవుతున్నాం కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సరిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ లో అయితే ఇంతవరకే ఉంటది. పొరపాటున మీరు ఈ పెన్ డ్రైవ్ పెట్టేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సింబల్, అదేంటంటే డిలీట్ అన్నమాట. అది డిలీట్ ఆప్షన్. మీరు పెన్ డ్రైవ్ పెట్టేసి ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీ దాంట్లో ఏవైతే డిజైన్స్ ఉన్నాయో 5000 డిజైన్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. సో పెన్ డ్రైవ్ పెట్టి మాత్రం ఆప్షన్ అయితే మీరు అసలు టచ్ చేయొద్దు. సో పెన్ డ్రైవ్ మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పెన్ డ్రైవ్ తీసేసుకోండి. ఇంకా సెకండ్ ఆప్షన్ లో వచ్చేసి ఇప్పుడు మనం బ్యాక్ నెక్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇది ఏంటంటే దాని యాంగిల్ చూసుకోవడానికి మనం, అంటే ఇప్పుడు ఈ పీస్ మీద మనం ఎట్లా వేస్తాము నెక్ అనేది మాక్సిమం ఇట్లానే ప్రిఫర్ చేస్తారు బ్యాక్ నెక్ అనేది. సో మీకు ఏదైనా క్లాత్ ని బట్టి యాంగిల్ మారాలి అంటే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా, దగ్గర చూపించరా, ఇక్కడ డైరెక్షన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, అక్కడ పి అనేది ఉంది. పి అంటే మనకి నెక్ పర్ఫెక్ట్ గా ఉంది, మాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తాం కాబట్టి. మీకు క్లాత్ ని బట్టి చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ విధంగా మారుతుంది. అంటే మీ క్లాత్ కి మీకు ఇలా కావాలి అన్నా కూడా ఇక్కడ మాత్రం క్లిక్ ఇచ్చేస్తే మీకు ఎలా అయితే కావాలో ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ కింద మీకు స్కేల్ XY అనేది కనిపిస్తుంది కదా, మాక్సిమం 100 ప్రిఫర్ చేస్తాము ఏ బ్లౌజ్ కైనా. అంటే కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకైతేనే మామూలుగా మాకు అంత బ్రాడ్ నెక్స్ వద్దు, మాకు తగ్గించాలి అంటే వెడల్పు తగ్గాలి పొడవు తగ్గాలి అన్న వాళ్ళకి ఇది 80లో పెట్టుకుంటే సరిపోతుందండి. లేదు మాకు 100 ఓకే అన్న వాళ్ళకి 100 పెట్టేసేయండి పర్లేదు. లేదు మాకు నెక్ తక్కువ కావాలి, మేము అంత హెవీ నెక్ యూజ్ చేయము అన్న వాళ్ళకి వెడల్పు పొడవు తగ్గించుకునే ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు ఎక్స్ దగ్గర 80 పెట్టా నేను, అది అప్పుడు ఏమైంది, వెడల్పు అనేది తగ్గిపోయింది. సో ఇటు సైడ్ మనకి పొడవు కూడా తగ్గాలి అన్న వాళ్ళకి 80 పెట్టుకోండి. చూసారు కదా, పొడవు కూడా తగ్గుతుంది. మాక్సిమం అయితే 100 ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో సెకండ్ ఆప్షన్ లో అయితే ఇంతే ఉంటదండి. సో థర్డ్ ఆప్షన్ కి వెళ్ళిపోతే ఇక్కడ మనం కలర్స్ సెట్ చేసుకోవడము. ఇప్పుడు ఏంటంటే రెండు విధాలుగా ఉంటాయి కలర్ సెట్టింగ్ లో, ఒకటి మాన్యువల్, ఇంకోటి ఆటోమేటిక్ ఉంటది. ఎక్కువ మంది ఏంటంటే మాన్యువల్ గానే యూజ్ చేస్తారు, ఎందుకంటే మనకి కలర్ అనేది ముందే ఐడియా లేకపోతే మాన్యువల్ గా అంటే 1 బై 1 కలర్ మనం సెలెక్ట్ చేసుకుంటా ఉంటాం అనమాట. సో ఇందులో ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇవన్నీ వచ్చేసి కలర్స్ కాదు, మీరు కలర్స్ లా మైండ్ లోంచి తీసేయండి. అవి ఓన్లీ మనకి మిషన్ కి 12 నీడిల్స్ వస్తాయి కాబట్టి అవి ఓన్లీ 12 నీడిల్స్ కింద వేసుకోండి. కలర్స్ అనేది మనం ఏవైతే సెట్ చేసుకున్నామో, మన బ్లౌజ్ కి ఏవైతే అక్కడ సెట్ చేసుకున్నామో ఆ కలర్స్ మాత్రమే మన మైండ్ లో ఉండాలి. సో ఇప్పుడు నేనైతే కొన్ని కలర్స్ నేను మాన్యువల్ లో పెట్టి చూపిస్తాను, మీకు ఆటోమేటిక్ లో కావాలి అంటేనే ఈ ఆప్షన్ మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే మన కలర్స్ ముందే మనకి ఐడియా ఉంది అన్న వాళ్ళు కలర్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని, ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 1 2 3 4, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కి ఓన్లీ 4 కలర్స్ మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ 4 కలర్స్ మీకు ముందే ఐడియా ఉంటే ఇక్కడ సెట్ చేసేసుకోండి. లేదు మేము ఒక్కొక్క కలర్ పడిన తర్వాత మేము చేసుకుంటాము అంటే ఇంకా మనకి థర్డ్ ఆప్షన్ తో పనే లేదనమాట. సో ఫోర్త్ లోకి వెళ్ళిపోవచ్చు. సో ఫోర్త్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో మనకి ఆ డిజైన్ ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు డెస్క్టాప్ మీద, అది మనకి కనిపించాలంటే మనం ఇక్కడ ఇది బ్లూ లో ఉంది కదా, ఇలా బ్లూ లో ఉంటే మనం అది ఇందాకటి మనం ప్రీవియస్ తీసుకున్న డిజైన్ ఏదైతే ఉందో అది లాక్ లో ఉంది కాబట్టి మనం తీసుకున్నది కనిపించలా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యాన్సిల్ చేసేద్దాం దాన్ని. ఇప్పుడు మీరు తీసుకున్న డిజైన్ కనిపించాలి అంటే ఇప్పుడు ఇలా ఉంటే అది లాక్ లో లేనట్టు, మనం ఇప్పుడు తీసుకున్న డిజైన్ ని లాక్ చేసుకోవాలి. సో అది క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమంటుంది మంది. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం ఓకే చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా తెచ్చుకోవచ్చు. సో ఇంకా ఫోర్త్ లోకి వచ్చిన తర్వాత మనం ఫ్రేమ్ చూసుకోవడం, మనం బ్యాక్ నెక్ ఎక్కడ వేసుకోవాలి ఏంటి అనేది. సో ఇప్పుడు మనం బ్యాక్ నెక్ సెట్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ నెక్ మనము ఒక పీస్ ఫ్రేమ్ కి సెట్ చేసిన తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రమే బ్యాక్ నెక్ వేసుకుంటాము. ఏదో మీకు ఇంకా క్లాత్ మాకు ఇలా కాదు ఇటు సైడ్ వేసుకోవాలి అనుకుంటే అది మీ ఆప్షనల్ అనమాట. మాక్సిమం అయితే ఇటు మనం లెఫ్ట్ సైడ్ లో నెక్ అయితే వేసుకుంటాము. అది ఎలా అంటే స్క్రీన్ మీద మీకు రిమోట్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ కి రైట్ కి అట్లా రొటేట్ అవ్వడానికి అనమాట ఈ ఆప్షన్. ఇలానే పట్టుకొని ఉంచితే మనకి ఇది లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది, మనకి రైట్ సైడ్ కి వెళ్ళాలంటే ఇది అలానే పట్టుకొని ఉండాలి.
ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇక్కడ వేసుకుంటున్నాం కాబట్టి అక్కడికి తీసుకెళ్లి ఫ్రేమ్ చూసుకోవాలి. ఫ్రేమ్ చూసుకునే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సెర్చ్ సింబల్ లో ఒకటి కనిపిస్తుంది కదా, అది ఓకే చేయండి. ఇదిగో మన ఫ్రేమ్ ఇట్లా మనం వైట్ లో ఉంటేనే మనం ఫ్రేమ్ కరెక్ట్ గా పెట్టుకుంటున్నాము అని అర్థము. ఇట్లా మనం ఇట్లా రెడ్ లోకి వెళ్ళిపోయింది అంటే ఫ్రేమ్ అవుట్ అయిపోయిందని, అంటే నీడిల్స్ ఈ క్లిప్స్ కి తగులుతాయి అండ్ ఫ్రేమ్ అవుట్ అయిపోయిందని అర్థము. సో మనం ఇట్లా వైట్ లో ఉన్నప్పుడే మాత్రమే మనం డిజైన్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీని డిజైన్ చూసుకున్నాము. మీరు ఫ్రేమ్ సెట్ చేసుకునేప్పుడు బ్యాక్ నెక్ కి పాయింట్ పెట్టుకునేప్పుడు ఇక్కడ నీడిల్స్ లోకి వెళ్ళి ఇక్కడ నీడిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నీడిల్స్ లోకి వెళ్ళి ఫస్ట్ నీడిల్ లోనే ఉంచుకోండి. అప్పుడే మీకు పాయింట్ అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే మనకి ఎక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేది అర్థం అవుతుంది. ఇప్పుడు మనది ఫస్ట్ లోనే ఉంది కాబట్టి నీడిల్, అందుకని అది సెట్ చేసే ఉంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ మనం చూసుకోవాలి ఎంతవరకు, అంటే ఎంత ప్లేస్ లో మన డిజైన్ పడుతుంది అనేది మనకు తెలియడానికి ఇక్కడ ఒక నీడిల్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఇది స్క్వేర్ బాక్స్ కి నీడిల్ సింబల్ ఉంది, అది క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేసేయండి. ఇప్పుడు మీకు ఐడియా కోసం ఇట్లాగ ఇక్కడ ఇక్కడ ఒక రెడ్ పాయింట్ కనిపిస్తుంది, దాని మీద ఇలా పెట్టుంచండి. ఇప్పుడు మనకి ఈ ప్లేస్ లో మాత్రమే ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో అది వర్క్ చేస్తుంది అనమాట. సో మనకి సరిపోతుంది. మీకు స్టిచ్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటది, అంటే బ్యాక్ నెక్ ఇక్కడ వేసుకొని మనకి ఇటు సైడ్ రైట్ టు లెఫ్ట్ ఎంత ప్లేస్ అయితే మనకి సరిపోతుంది అనేది కుట్టే వాళ్ళకి ఐడియా ఉంటది. ఇప్పుడు నేను తీసుకున్నది అయితే నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో ఈ విధంగా ఫ్రేమ్ కి సెట్ చేసుకోవాలి. అదే మీరు హ్యాండ్ తీసుకున్నారు అనుకోండి, హ్యాండ్ తీసుకుంటే మనకి రైట్ సైడే మనం హ్యాండ్ అయితే వేసుకుంటాం ఈ విధంగా. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇది హ్యాండ్ విత్ బుటీస్ తో వచ్చింది. ఈ విధంగా రైట్ సైడ్ అయితే హ్యాండ్స్ వేసుకుంటాము, లెఫ్ట్ సైడ్ అయితేనే నెక్ వేసుకుంటాము. అక్కడ ఇక్కడ క్లాత్ కి ఇంకో ఫ్రంట్ ఇంకో హ్యాండ్ వేసుకుంటాము, ఇక్కడ ఫ్రంట్ నెక్ వేసుకుంటాము. ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ కి సెట్ చేసి పెట్టుకుంటాము. సో ఇప్పుడు ఏంటంటే ఇందాక కలర్స్ గురించి మీకు చెప్పాను కదా, ఇప్పుడు డిజైన్ అంతా ఫ్రేమ్ అంతా మనం చూసుకొని మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మనం కలర్ సెట్ చేసుకోవాలి. నేను ఇందాక ఆటోమేటిక్ అయితేనేమో థర్డ్ ఆప్షన్ లో మీరు పెట్టేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు మనకి నేను మాన్యువల్ లో పెట్టి చూపిస్తానని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డబల్ నీడిల్స్ ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ఎం అనేది ఉంది, ఎం అంటే మీకు మాన్యువల్ లో పెట్టుకొని ఉన్నట్టు. ఏ అంటే ఫుల్లీ ఆటోమేటిక్, ఇది ఫుల్ గా మనం ఆటోమేటిక్ గా ముందే సెట్ చేసి పెట్టేసుకొని ఇంకా మనకి దాంతో పని లేదు. వర్క్ అంతా ఫినిష్ అయిపోయేదాకా ఇంకా అదే వర్క్ చేసుకుంటా వెళ్తుంది, 1 by 1 కలర్ అదే వేసుకుంటా వెళ్తుంది. ఇదేంటంటే సెమీ ఆటోమేటిక్, మాక్సిమం మనకి దీంతో అయితే పని ఉండదు. ఉంటే ఫుల్లీ ఆటోమేటిక్ తో పని ఉంటది, లేదంటే మాన్యువల్ తో పని ఉంటది. సో మాన్యువల్ లో అయితే ముందు ఎం అనే ఆప్షన్ చూసుకోండి. ఫస్ట్ ఎం అనే దాంట్లో ఉంటేనే మనం మాన్యువల్ గా సెట్ చేసుకుంటాము. నేను మాన్యువల్ లో పెడుతున్నాను కాబట్టి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ దాంట్లో మెరూన్ కలర్ ఉంది, సో మెరూన్ కలర్ పెట్టుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే కలర్స్ పెట్టుకునేప్పుడు ఇక్కడ నీడిల్స్ ఉన్నాయి చూసారా, సో నేను ఫస్ట్ కలర్ పెట్టుకుంటానని చెప్పాను కాబట్టి ఇది నీడిల్ నెంబర్ 1 లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ కలర్ సెలెక్ట్ అయిపోతుంది. నేను మెరూన్ కలర్ పెట్టుకున్నాను. సో ఇంక ఈ విధంగా మొత్తం సెట్ చేసుకొని మనం ఫైనల్ గా లాక్ వేసేసుకొని, ఇప్పుడు లాక్ వేసాం కాబట్టి మన డిజైన్ కనిపిస్తుంది. సో ఇది మనకి ఏదన్నా వర్క్ అంటే మీకు పవర్ పోయో లేకపోతే ఏదన్నా ఫ్రేమ్ కదిలి లేదు అంటే థ్రెడ్ తెగిపోయో అలా చూపించింది అనుకోండి, ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, నీడిల్ ప్లస్ ఆర్ మైనస్ రెండు ఆప్షన్స్ కనిపిస్తుంది, ప్లస్ అండ్ మైనస్. ఇది క్లిక్ చేసి మన డిజైన్ ఒకవేళ థ్రెడ్ కట్ అయ్యి డిజైన్ ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఆ పాయింట్ వెనక్కి తెచ్చుకోవాలి అంటే ఈ ఆప్షన్. మీరు ఈ డిజైన్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఆ డిజైన్ కి మనకి ఎంత టైం అయితే పడుతుందో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఈ బ్యాక్ నెక్ కి 1 hour 40 minutes అయితే చూపిస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి టైం కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మనకి. ఇది ఏంటంటే కటర్, మనకి ఆటోమేటిక్ కటర్ అనమాట. వర్క్ జరిగేప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి నీడిల్ వెళ్ళేప్పుడు ఆటోమేటిక్ గా అదే కట్ చేసుకుంటది అనమాట. సో స్క్రీన్ ఆపరేట్ చేయడం అయితే ఈ విధంగా చాలా ఈజీగా ఉండిద్దండి. మీరు మధ్యలో అంటే వీడియో మధ్యలో వెళ్ళిపోతే మాత్రం ఇది పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. సో వీడియో అయితే చూసారు కదా, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే స్క్రీన్ ఆపరేట్ చేశానో సేమ్ అదే విధంగా 1 by 1 ఫాలో అయితే మీరు డిజైన్ అయితే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి. సో స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అంటే ఒకసారి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.